జనసేనలో యువతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నామని యువత రాజకీయాల్లోకి రావాలని జనసేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి సంపత్ కోరారు. మంగళవారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. ఆయన ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల కోసం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మున్సిపల్ కోఆర్డినేటర్స్ ని నియమించడం జరిగింది. అందులో ఉమ్మడి ఆదిలాబాద్ కి మంత్రిని సంపత్ కుమార్ గారిని ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ కి ఇవ్వడం మాకు చాలా ఆనందకరం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులుగా మాకు చాలా, ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆదిలాబాద్ వాసులన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి అమితమైన ప్రేమ ఉంటుంది. అదే ఉద్దేశంతో మొదటిసారిగా ఆదిలాబాద్లో మనం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటే ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్నగారిని ఇక్కడికి పంపించడం జరిగింది. మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర నాయకులు వారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదిలాబాద్ రావడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్గా నా పేరు మంత్రి సంపత్ నన్ను నియమించడం జరిగింది. అదే భాగంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్, రేపు రాబోయే ఎలక్షన్స్లో మున్సిపాలిటీలో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందనే విషయాన్ని గతంలో అనేక మార్లు సపోర్ట్ చేసినప్పటికీ జిహెచ్ఎంసీలో ఈరోజు ప్రత్యక్షంగా బరిలోకి తిరిగేటువంటి ఆలోచన జనసేన పార్టీ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వార్డ్స్లో ప్రతి వార్డులో కూడా జనసేన నుంచి కార్యకర్తలను, జన సైనికులను తీసుకుంటాం. యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం. మన మహిళా వాళ్ళకు కూడా ప్రాధాన్యత కల్పిస్తాం. మరి అదేవిధంగా వారి ఆశయాలకు అనుగుణంగా ఆదిలాబాద్ అంటే వారికి ఎనలేని గౌరవం. పవన్ కళ్యాణ్ మా అధ్యక్షుడు గారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడం కానీ, ఈ ప్రాంతంలో రాబోయే కార్పొరేట్లు ఇక్కడ కైవసం చేసుకునేటువంటి